तेलंगाना की न्यूज़ में अब तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब गब्बर सिंह में साई बाबा के नाम से मशहूर और शोहरत हासिल करने वाले शख्स ने सिकंदराबाद मार्केट पुलिस स्टेशन में एक शिकायत दर्ज करवाई। हालिया दिनों में रोजा फिल्म स्टार जो कि YSRCP पार्टी से जिनका ताल्लुक़ है, उनके ऊपर एक कमेंट किया गया था। इसके बाद उनके चाहने वालों ने उन्हें जान से मार देने की धमकी दे रहे थे। इस सिलसिले में उन्हें पुलिस से इस बात की शिकायत दर्ज करवाई कि उन्हें हिफाजत फराम की जाए। साथ ही साथ उन्होंने अपने अल्फाज से अगर किसी को तकलीफ़ हुई तो माफ़ी भी मांगी है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कल्ले आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఆడినందుకు ఆ పదం నేను ఎంజాయ్ చేసుకుంటున్నా, వాళ్ళకి సారీ చెప్తున్నా బ్రదర్. ఇలాగనే రోజా మేడంని మీరు ఎక్కడన్నా ఒక మొన్న 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిరు అన్నారు కదా, ఆడ విలవాడండి, టీడీపీలని జనసేనలని బీజేపీని రిలే చేయండి, ఆ విధంగా అన్నాడని. ఎవరికన్నా ఫ్యామిలీ ఈరోజు మీ ఫ్యామిలీకి వచ్చారు ఒక లెక్క, మా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి వస్తే ఒక లెక్క అయింది. మీకు దయచేసి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఏమనకుండండి. మా పవన్ కళ్యాణ్ సార్ నన్ను అనుమానం లేదు, నేర్పియలేదు. ఈరోజు కూడా నాకు క్లాస్ ఇచ్చాడు మా పవన్ కళ్యాణ్ సార్. అలా నువ్వు మాట్లాడదు సార్, ఏదైనా కూడా మనం ఎన్నుకుందాం, ముంగడికి వెళ్దాం, మనం ప్రజలలో ఉండుదాం అని అన్నాను. నేను వైసీపీకి కొడుకులు అన్నందుకు సారీ అని చెప్తున్నా బ్రదర్. ఇది పిఎస్ కంప్లైంట్. సికింద్రాబాద్ మొండా మార్కెట్లో కంప్లైంట్ ఇచ్చిన. మినిమం వందల మీద నన్ను చంపేస్తా, నీ ఇల్లు అడ్రస్ ఎక్కడ, మీది ఎక్కడ అని నన్ను అడుగుతున్నారు. దాని మీద వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను. ఈ నుంచి ఏసీపీ సార్కి పోతాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్రదర్. ఓకే ఓకే ఎప్పుడు వస్తారు బ్రదర్? పవన్ కళ్యాణ్ సార్ కాదు బ్రదర్, పవన్ కళ్యాణ్ వాళ్ళని కూడా బాగా తిట్టారు కదా రోజా మేడం. అది బ్రదర్, మళ్ళీ నీకేమైంది? రోజా మేడంతో తిట్టిపోయి నన్ను మీరెందుకు మాట్లాడుతూ? ఓకే ఓకే బ్రదర్, రాండి. అదే ఓకే. అందరికీ నమస్కారం. నేను గబ్బర్ సింగ్ సాయిని మాట్లాడుతున్నా. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు 7 గంటల నుంచి చాలామంది రాయలసీమ నుంచి, కడప నుంచి, ఆంధ్ర నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి. కొన్ని లక్షల కాల్స్ వచ్చినాయి ఇప్పటిదాకా. అందులో 100ల కాల్ నన్ను చంపేస్తా, నీ అడ్రస్ ఎక్కడ అని చెప్పారు. ఈరోజు నేను మార్కెట్ పిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్గా కంప్లైంట్ చేయడానికి వచ్చాను వాళ్ళ మీద. మా జనసేన నుంచి మా మహేందర్ అన్న ఆవిడ శంకర్ గౌడ్లు వీళ్ళందరూ రావాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి ఆటో ఆపరేషన్ అవుతుంది, నాగబాబు సార్ కూడా వస్తానని చెప్పారు. నేను మాట్లాడింది 1,00,000 రోజా మేడం అన్నది 1,00,000 మాటల్లో. నేను రోజా మేడంని ఒక జంతువు పేరు ఎత్తినా కానీ దాంట్లో నేను రోజా మేడం నేను గలీజ్ మాట నేను అనలేదు. ఒక పదం అయితే నేను చాలా మాట్లాడినాను. అది పవన్ కళ్యాణ్ని ఒక 100 కోట్లు ఇచ్చబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు. దానికోసము అలా మంచి వ్యక్తిని మీరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు, వాళ్ళ పిల్లలను తిడుతున్నారు, అందరిని తిడుతున్నారు. సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు అయితే ఈయనని తిడుతున్నారు. మీరు సీఎంని ఏమైనా తప్పు చేసినా, ఆయన పథకాలు ఏమైనా మీరు రిలీజ్ చేయకపోతే మీరు ఆయనను అనాలి, కానీ ఈయన ఉప సీఎం ₹1 ఆశించలే. అలాగనే తిరుపతిలో రోజా మేడంకి ఎవరో ఒకటి సోషల్ మీడియాలో ఎల్లనో తప్పుగా ఒకటి ఏదో చెప్పారంట. ఆ తప్పుకు రోజా మేడం, మా గబ్బర్ సింగ్ టీం మొత్తం రోజా మేడం సపోర్ట్గా ఉంటాం. మేము తప్పే అంటాము, ఒప్పే అంటాము. మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎప్పుడు తప్పు జారిగా చెప్పలేదు, చేయమని చెప్పలేదు, వాళ్ళని తిట్టమని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ మా గబ్బర్ సింగ్ టీంలో మాకు ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఈ విధంగా మేము పవన్ కళ్యాణ్ ఏమని అంటే మేము 100% ముందుకుంటాము. పవన్ కళ్యాణ్ కోసం మేము ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ. మరి నేను దానికి భయం లేదు. నేనేమంటున్నానంటే ఒక పదం వాడాము, వైసీపీ కొడుకులారని. అది ఆవేశంలో వచ్చినది. వైసీపీ వాళ్ళు కూడా నాకు 1,00,000 మంది దోస్తులు ఉన్నారు. అందులో లక్షల కాళ్ళల్లో 80 మంది సానా నువ్వు తప్పు మాట్లాడినావు, ఈ పదం వాడలే అని అన్నాడు. అలాంటి వాళ్ళకు నేను సారీ చెప్తున్నా. వైసీపీలో కూడా నాకు మా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. అందులో మా